దానితో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే కళ్ల ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి, చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ ఏడాది చలి మరింత ఎక్కువగా ఉండడంతో గతంలో కంటే విశాఖ మన్యం మరిన్ని కొత్త అందాల్ని సంతరించుకుంది. వాటిని ఆస్వాదించడానికి పాడేరు దగ్గర ఉన్న వంజంగి కొండలపై నుంచి సూర్యోదయాన్ని కళ్ళారా చూడడానికి పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఎత్తైన కొండల మధ్యలో నిలబడి తమను తాకుతూ వెళ్లే మబ్బులను చూడడం ఒక తీయని అనుభూతిగా వారు గుర్తుంచుకుంటున్నారు. శని ఆదివారాలకు తోడు సంక్రాంతి సెలవులు కలిసి రావడంతో చిన్న పెద్దతో పాటు అధిక సంఖ్యలో యువత చలో పాడేరు అంటోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజన పల్లెలకు వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రంగా జీవనోపాధి సైతం కల్పిస్తోంది. వంజంగి హిల్స్తో పాటు సముద్ర మట్టానికి సుమారు 4500 అడుగుల ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. ఏడాది వ్యవధిలో సుమారు 2 లక్షలకు పైగానే పర్యాటకులు వంజంగి హిల్స్ను సందర్శించారు. మారుమూల వంజంగి పంచాయతీ శివారు గ్రామాలకు వంజంగి హిల్స్ వరంగా మారింది. గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తోంది. మరోవైపు వంజంగి పాడేరు ఏజెన్సీ అందాలను చూడడానికి పర్యాటకులు పోటెత్తడం వల్ల ఇక్కడి వారి వాహనాలతో రద్దీ కూడా నెలకొంటోంది. ఘాట్ రోడ్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోతున్నారు టూరిస్టులు. అయినప్పటికీ సూర్యోదయ సమయంలో తెల్లని పాల సముద్రంలా కనిపించే మంచు అందాలను చూడ్డానికి వచ్చే ప్రకృతి ప్రేమికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వంజంగి హిల్స్కు ఎలా వెళ్లాలంటే విశాఖపట్నం నుంచి పాడేరుకు 117 కిలోమీటర్ల దూరం, ప్రయాణ సమయం 3 గంటలు. పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో వంజంగి కొండలున్నాయి. పాడేరు నుంచి వంజంగి హిల్స్ జంక్షన్ వరకు పక్కా తార్ రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వంజంగి హిల్స్గా పేరొందిన బోనంగమ్మ కొండ వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది. జంక్షన్ నుంచి బోనంగమ్మ కొండకు కాలినడకన సమయం 1.5 నుంచి 2 గంటలు పడుతుంది.